గంగపుత్రుల మత్స్యకారులను జగనన్న ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందని విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఉదయం నగర అధ్యక్షుడు కోలా గురువులు ద్రోణంరాజు శ్రీవాత్సవ్, కార్పొరేటర్ చెన్నా జానకిరాం, వార్డు అధ్యక్షుడు పోతుస్వామి, మాజీ కార్పొరేటర్ చింతపల్లి పోతురాజుల ఆధ్వర్యంలో ఫిషింగ్ హార్బర్లో వైసీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు పర్యటించారు. సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం మాత్రమే మత్స్యకారులకు అన్ని విధాలుగా అండగా ఉందని, గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మత్స్యకారులు నిర్లక్ష్యం చేశారన్నారు. మత్స్యకారులకు వేట విరామ సమయంలో 10,000 అందించిన ఘనత జగన్దేనని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ను మరోసారి గెలిపిస్తే మత్స్యకారుల సమస్యలను అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కలుగుతుందన్నారు. తనను మరోసారి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా కోరారు. ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మత్స్యకారులకు అభివాదం చేస్తూ ఈ సాగిన యాత్రలో మత్స్యకార మహిళలు, బోటు కాలనీలు, మత్స్యకార అసోసియేషన్ నాయకులను, బోటు యాజమాన్యాల ప్రతినిధులతో మాట్లాడారు. చేపల వ్యాపారాలతో రోజువారీ ఆదాయాన్ని అడిగి తెలుసుకుని వారి దగ్గర చేపలను కొనుగోలు చేసి ఉత్సాహపరిచారు. మేమందరం కూడా ఈరోజు ఫిషింగ్ హార్బర్ అనేది మాది, మేము ఓన్ చేసుకున్నాం. మత్స్యకారుడిగా నేను ఓన్ చేసుకున్నాను. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం 95,000 ఓట్లు అంటే మన విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలోని సుమారు ఎలాగలేదని చూసుకున్నా సరే 5 లక్షల ఓట్లు. ఈ 5 లక్షల ఓట్లు కూడా మేడం గారికి. ఎందుకంటే మాకు ఆ కమాండ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు మత్స్యకారులకి. అందులో ఇంకోటి ఏంటంటే నేను మత్స్యకారుని అయితే మేడం గారేమో బోట్ ఓనర్, ఫిషింగ్ బోట్స్ ఓనర్. సాధిక బాధలు తెలుసు దానికి బాగానా. గలమెత్తి పార్లమెంట్లో గర్జించగలుగుతారు. మా అక్క చెల్లెమ్మల సమస్యలు వాయిస్ టు ది వాయిస్లెస్ అంతే. మేమందరం వాయిస్లెస్. ఎందుకంటే మత్స్యకారులేం. మాకేంటి చదువా సంధ్య, ఏదో నేను ఒకటి చదువుకున్నానంటే నన్ను చూసుకోకండి. మా తోటి మత్స్యకారులందరూ కూడా చదువు ఉండదు. ఓకే, మేము బీచ్ ట్రైబల్స్. సో అలాంటి ట్రైబల్స్ కోసం మరి మాట్లాడాలంటే పార్లమెంట్లో ఎవరో ఉండాలి కదా, అది కూడా తెలిసిన వాళ్ళు. అది మేడం గారు అన్నమాట. ఇక్కడ అసెంబ్లీలో నేను ఉంటాను.
అప్పుడు సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తాం. మరి అలా కాబట్టి ఫిషింగ్ హార్బర్కి 152 కోట్లు శాంక్షన్ చేయించిన ఘనత మాది. మరి ఇప్పుడే చెప్పారు మేడం గారేమో భారతదేశం వైడ్ ఏమో 50 సంవత్సరాల పెన్షన్, దాన్ని కూడా చంద్రబాబు నాయుడు ఏమో మేనిఫెస్టోలో పెట్టి ఆపేస్తే టీడీఎల్పీ మీటింగ్లో 4 మీటింగుల్లో నేనేమో తిట్లు తిన్నాను చంద్రబాబు నాయుడు తోటి. సార్ మీరేమో 50 సంవత్సరాలు పెన్షన్ ఇస్తారన్నా, నేను ఇస్తానన్నా. నన్నేమో ఎర్రగా చూసి పక్కన నాకు ఎవరో ఇప్పుడుండే అధ్యక్షులు కింజ అచ్చెన్నాయుడు అని తమ్ముడు ఊరుకో కోపం తెప్పించేకని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టారంటే నేను మేనిఫెస్టో పెట్టానా అయితే ఈసారి మేనిఫెస్టోలో పెట్టినప్పుడు చూడాలన్నాడు. ఆఖరి సాధించా నేను అన్నమాట 50 సంవత్సరాల పెన్షన్. సో అది వస్తూ ఉంది. మరి గతంలో 10,000 రూపాయలేమో ఇచ్చేవాడా, బియ్యం ఇచ్చేవాడు, అరకొర బియ్యం ఇచ్చేవాడు. అది కూడా ఏంటి బ్యాన్ పీరియడ్ అయిపోయిన తర్వాత మేరీటైమ్ ఎకోసిస్టమ్ బే ఆఫ్ బెంగాల్ది అయిపోయిన తర్వాత ఒక 3-4 నెలల తర్వాత బియ్యం ఇచ్చేవాడు. తర్వాత కొన్ని రోజులకేమో అది 3,000 చేయించిన ఘనత నాదే. సో ఇప్పుడేమో మనం 10,000 ఇస్తా ఉన్నాం. తర్వాత మొన్నేమో మత్స్యకారులకు ఎస్టీ చేస్తామని అన్నాడు చంద్రబాబు నాయుడు. మా పెద్దలందరూ కూడానేమో సర్పంచులు, బోర్డ్ మెకనైజ్డ్ బోర్డ్స్ ప్రెసిడెంట్స్ వీళ్ళందరూ వస్తే తాడు తీస్తా తోలు తీస్తా అన్నాడు అనమాట. ఇదేం మాట్లాడండి, తోలు తీయాలంటే మాకంటే బాగా తెలుసా, రోజు తోలు తీస్తాం కదమ్మా, రోజు చేపలు తోలు తీస్తూనే ఉంటాం. మరేమో మేము తీస్తే నువ్వేమవుతావు, తీసే రోజు వచ్చింది. ఎందుకే ఈ ఎలక్షన్ చూపిస్తాము, మేడం గారికి సుమారు 3 లక్షల మెజార్టీతో గెలుపొందిస్తాము. పనుల పని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ని కూడా వాళ్ళు గెలిపించుకుంటారు. ఎందుకంటే వాళ్ళు నాలుక నేను, వాళ్ళు కత్తిపేట నేను ఎప్పుడు చెప్తాను, వాళ్ళు కత్తిపేటనే. మత్స్యకారులకు కత్తిపేట లేకపోతే ఉండలేరు. అందుకే నేనేమో నన్ను కత్తిపేటగా వాడుకుంటాను. అంటే ఏదో హత్యలు చేయడం కోసం కాదు, సమస్య వస్తే పరిష్కరించుకోవడం కోసం నేను కత్తిపేటలో వాడుకోమని చెప్తాను. అది